ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేట వారు ఈరోజు తిరుపతి రుయా హాస్పిటల్లోని ఎస్వీఆర్ జీజీహెచ్ ఉపశమన సంరక్షణ కేంద్రం వారికి వాటర్ ప్యూరిఫైయర్ మరియు ఈసీజీ మిషన్ను వృద్ధుల సంక్షేమార్థం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అడిషనల్ డిఎంఈ సూపరింటెండెంట్ శ్రీ డాక్టర్ బి మనోహర్ గారు, డాక్టర్ రోజా గారు మరియు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. 2 నెలల తేడా గ్యాప్తోనే రెండోసారి రుయా హాస్పిటల్కి వితరణ ఇవ్వడానికి వచ్చిన వీరందరికీ ముందస్తు ధన్యవాదాలు. గతంలో 2 నెలల క్రితము 10 వీల్ చైర్స్ ఇచ్చారు ఇదే సంస్థ ద్వారా. ఆ రోజు మేము అడిగాము, మా ప్యాలియేటివ్ కేర్కి ఈసీజీ ఇస్తే బాగుండు, నీళ్ళ వాటర్ కూలర్ ఇస్తే బాగుండు అంటేనే ఈ 2 నెలలు ఎందుకు తీసుకున్నారు టైం అంటే, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కంట్రిబ్యూషన్ తీసుకోరు. ఆ సంస్థలో ఉన్న 25 మంది సభ్యులే ఓపు చేసుకొని కంట్రిబ్యూట్ చేశారు. దానికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. సో ఇప్పుడు 50,000 వర్త్ ఈసీజీ మిషన్ కావచ్చు, అలాగే వాటర్ కూలర్ కావచ్చు, రుయాకు సంబంధించిన ప్యాలియేటివ్ కేర్ ఇచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓల్డ్ ఏజ్ వార్డు ఒకటి ఉంటే ఆ వార్డు వాళ్ళకి పోర్టబుల్ ఈసీజీ కావాలని, వాటర్ కూలర్ కావాలని అడిగినప్పుడు మేము సమ్మతించి 2 మాసాల వ్యవధిలో దాదాపు ఒక 50,000 రూపాయలు విలువ గల ఈ 2 వచ్చి ఈ రుయా హాస్పిటల్ వారికి అందించడం జరిగింది. వీటికి మూల కారణం మాకు ఆచార్య భరద్వాజ గారు. ఆయన యొక్క స్ఫూర్తితోనే మేము విద్యా, వైద్యము ఈ రెండింటికి మేము ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వాళ్ళు మన ప్యాలియేటివ్ కేర్ ఎస్వీఆర్ఆర్ రుయా హాస్పిటల్కి సంబంధించి ప్యాలియేటివ్ కేర్కి మనకు ఎంతో అవసరమైన ఈసీజీ మిషన్ అండ్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని విత్ సెట్ ఈసీజీ మిషన్ ఒకటి డొనేట్ చేశారు. అండ్ వాటర్కి సమ్మర్లో చాలా ఇబ్బందిగా ఉంది ఈ పేషెంట్లకి. కూల్ వాటర్ కానీ, కొంతమంది కూల్ వాటర్ తాగమంటారు, హాట్ వాటర్ కావాలి, నార్మల్ వాటర్ కావాలి, అలాంటి ఫెసిలిటీ కావాలి అని ఒక్క మాట వాళ్ళకి చెప్పంగానే ఈ సంస్థ ముందుకొచ్చి ఒక 50,000 రూపాయలు వర్త్ చేసే ఈసీజీ మిషన్ అండ్ వాటర్ కూలర్ని మనకు ప్యాలియేటివ్ కేర్కి సంస్థ సభ్యులందరూ కూడా ఒక ఉమ్మడిగా ఉండి డొనేట్ చేశారు. వీళ్ళ వల్ల ప్రజలకి, ముఖ్యంగా ప్యాలియేటివ్ కేర్లో ఈసీజీ మిషన్ వెన్ యు ఆర్ డిక్లేరింగ్ డెత్ వాటికంతా మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాము తెచ్చుకోవడము. ఇది కొంచెం బ్లాక్ 2 దూరంగా ఉండడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి మిషన్ ట్రాన్స్పోర్ట్ చేయడము లాంటి ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు ఈ మిషన్ వీళ్ళు డొనేట్ చేయడం వల్ల ఆ కష్టం తీరింది. మనకు ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది.